విశాఖపట్నంలోని రిషికొండ భవనాల వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్, డోలా బాల వీరాంజనేయ స్వామిలతో కూడిన బృందం భవన సముదాయంలోని ప్రతి బ్లాక్ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. అక్కడి ఖరీదైన వసతులు, ఫర్నిచర్ను పరిశీలించిన అనంతరం యాత్రి శ్రీనివాస్తో అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. భవనాల నిర్వహణకే నెలకు 25 లక్షల నుండి 1.5 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని మంత్రుల బృందం తెలిపింది. ఈ భవనాలను మ్యూజియం, స్టేట్ గెస్ట్ హౌస్గా మార్చాలని, కొందరు కూల్చివేయాలని విభిన్న ప్రజాభిప్రాయాలు వచ్చాయన్నారు. అయితే ప్రజాధనం వృధా కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాధ్యతగా ఆలోచించారని, మెజార్టీ అభిప్రాయం మేరకు దీనిని రిసార్ట్గా కొనసాగించడమే సముచితమని మంత్రివర్గ ఉపసంఘం భావిస్తోందని స్పష్టం చేశారు. ప్రజాధనాన్ని ఏ రకంగా దుర్వినియోగపరచబడింది అనేటువంటిది మనం గతంలో కూడా చాలా సార్లు డిస్కషన్ కు వచ్చిన అంశం ఏదైనా ఉంది అంటే ప్రధానంగా విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్. ఆ రోజున తెలుగుదేశం పార్టీ అధినేతగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు కావచ్చు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆ రోజున రకరకాలుగా దీన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తే కోటగోడలాగా కట్టేసి పోలీసులు పెట్టి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల మధ్య ఉన్నటువంటి వ్యక్తులుగా కూడా అక్కడికి వెళ్లాలనుకుంటూ కూడా నిర్బంధించి ఉన్నటువంటి కట్టడాలు ఏపీ టూరిజం డెవలప్మెంట్ కి సంబంధించినటువంటి రిసార్ట్ ని నామరూపాలు లేకుండా చేసి